బీసీ కులగణనపై ఎంపీ అరవింద్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అగ్రకులానికి చెందిన సీఎం రేవంత్ రెడ్డి బీసీల కోసం తాపత్రయపడుతుంటే బీజేపీ నాయకులు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ అభ్యర్థి లేరనడం సమంజసం కాదని అన్నారు. ఇప్పటికే తమ అభ్యర్థి నరేందర్ రెడ్డిని ప్రకటించామని గుర్తు చేశారు. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి తమ ఉపాధ్యాయులకే వదిలేశామని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్నో పాపాలు చేశారని వాటిని ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూ వస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 19న స్టావియా గార్డెన్స్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓటర్లతో సమావేశమవుతారని తెలిపారు. ముందుగా అరవింద్ గారి విషయంలో నేను మాట్లాడదలసిన అరవింద్ను నేరుగా ప్రశ్నిస్తున్నది ఒకటే, కులగణన విషయంలో నీ పార్టీ స్టాండ్ ఏంది, మరీ ముఖ్యంగా నీ స్టాండ్ ఏంది, ఇది ఫస్ట్ ప్రజలకు చెప్పు. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు చెప్పే ఒక ప్రయత్నం చేస్తే కనీసం నీకు గౌరవం ఉంటుంది. కానీ అప్పుడప్పుడు వస్తూ ఏదో ప్రభుత్వం పైన మాట్లాడకపోతే బాగుండదనే ఉద్దేశంతో మాట్లాడితే అది నీ స్థాయికి, ఎందుకంటే 2 సార్లు ఎంపీ అయినావు, నీ స్థాయిని నువ్వు తక్క చేసుకోవడంతో పాటు జారిపోతున్న వ్యక్తిగా ప్రజలు గుర్తిస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఈ రాష్ట్రం రోల్ మోడల్గా నిలిచింది. సాక్షాత్ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు